ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రుద్రగారు అడుగుతున్నారు కదమ్మా, చెప్పమ్మా, ఏంటి నీ ప్రతిస్పందన? ఏముందండి, భార్యాభర్తలన్నాక భర్త ఆలోచనల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం భార్య బాధ్యత. భర్త నిర్ణయానికి కట్టుబడి ఉండడం భార్య కర్తవ్యం. అలాగే భార్య ఆలోచనల్ని, అభిప్రాయాల్ని కూడా భర్త గౌరవిస్తే అది అందరికీ ఆదర్శం. నేను నా భర్త అందరికీ ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నాను. దానికి నా సహకారం ఆయనకి ఎంత ఉంటుందో ఆయన తోడ్పాటు కూడా అంతే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. చాలా గొప్పగా చెప్పావమ్మా. అయితే ఇక ఈ పోటీ నుండి నువ్వు తప్పుకున్నట్టేగా? అదేంటయ్యా, మరీ అంత ప్రత్యేకంగా అడుగుతున్నావేంటి? భర్త మాటని, భర్త నిర్ణయాన్ని గౌరవిస్తానని అంత స్పష్టంగా చెబుతున్నప్పుడు తను పోటీ నుంచి, పంతం నుంచి తప్పుకున్నట్టే కదా. పద. అదేంటండి, ఈశ్వరి ఏదో విధంగా మన కోసం నిలబడుతుంది అనుకుంటే తన భర్త వైపే నిలబడుతుంది. అంటే మనం పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోవాల్సిందేనా? సరే, ఏం జరుగుతుందో చూద్దాం. సార్, విత్డ్రా ఫామ్ ఇవ్వండి. రుద్రగారు, మీకు ఎప్పుడూ తిరుగులేదు, ఇప్పుడు కూడా తిరుగులేదని ఇంకోసారి రుజువైంది. అవును, రుద్రగారు గెలుపు కోసం పరిగెత్తరు. గెలిపే రుద్రగారి వెంట పరిగెత్తుతూ ఉంటుంది. హక్కున చేర్చుకొని ఆలింగనం చేసుకుంటుంది. భలే చెప్పారు రుద్రగారు. ఇప్పటి నుంచే జయ జయధ్వానాలు చెప్పాలని ఉంది. ఫార్మాలిటీ ప్రకారం ఎలక్షన్ విత్డ్రా ఫామ్ మీద ఈశ్వర్ గారు ఒకసారి సంతకం చేసేస్తే అప్పుడు అందరి జయ జయధ్వానాలు అందుకోవచ్చు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఈశ్వరి? రుద్రగారు, మీరు గెలిచి నన్ను కూడా గెలిపిస్తారు కదా? అంటే మీరు గెలిచి నన్ను, నా ఆశయాన్ని గెలిపించమని అడుగుతున్నాను. చూడు ఈశ్వరి, ఇప్పుడే మన జీవితం మొదలైంది. ఇప్పుడే మరిన్ని అభిప్రాయాలు పంచుకోవడం జరుగుతుంది, అభిరుచులు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో సరదాలు, సలహాలు ఉండాలి. అంతేగాని సమస్యలు పెంచే విషయాలు ఉండకూడదు. మన జీవితం ముందు ముందు ఎలా ఉండాలి అనేది నీ చేతుల్లోనే ఉంది అని మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట నిజం. అది మాత్రం గుర్తుపెట్టుకో ఈశ్వరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.